నమస్కారం. నా పేరు సింధూరి. ఈ వీడియోలో మనం ఇంట్లో వాడే టాక్సిక్ క్లీనింగ్ ప్రొడక్ట్స్‌కి ఒక న్యాచురల్ అండ్ సేఫ్ నాన్ టాక్సిక్ ఆల్టర్‌నేటివ్ కావాలంటే, ఈ కుంకుడుకాయలతో చేసిన బయోఎంజైమ్ గురించి మనం తెలుసుకుందాం. ఈ వీడియోలో కంప్లీట్‌గా దీన్ని ఎలా తయారు చేసుకోవచ్చు, ఈ ప్రాసెస్‌లో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఏవి చేయొచ్చు, ఏవి చేయకూడదు, ఈ సోప్‌నట్ బయోఎంజైమ్‌ని ఎలా యూజ్ చేయొచ్చో కూడా చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో, ఈ బయోఎంజైమ్స్ గురించి కంప్లీట్‌గా తెలుసుకోవచ్చు. పాత రోజుల్లో కుంకుడుకాయల్ని క్లీనింగ్ ప్రొడక్ట్స్ కోసం బాగా యూజ్ చేసేవారు. గిన్నెలు కడుక్కోవడానికి బూడిద లేదా కుంకుడుకాయల్ని వాడేవారు. ఈ మధ్య కాలంలో మన ఇంట్లో హోమ్ కేర్ కోసం యూజ్ చేసే ప్రొడక్ట్స్‌లో టాక్సిన్స్ ఉన్నాయని, ఎండోక్రైన్ డిస్రప్టర్స్ లేదా ఫెర్టిలిటీ ఇష్యూస్, క్యాన్సర్ కాజింగ్ టాక్సిన్స్ ఉన్నాయని రీసెర్చ్‌లో అలాగా చాలా డాక్టర్స్ కూడా చెప్తున్నారు కదా! సో, ఇలా ఆల్టర్‌నేట్స్ కోసం వెతుకుతూ ఈ బయోఎంజైమ్‌ని క్లీనింగ్ ప్రొడక్ట్స్‌గా యూజ్ చేయడం స్టార్ట్ చేశారు. సో, ఫస్ట్ స్టెప్ అయితే ఈ కుంకుడుకాయల్ని క్లీన్ చేసుకోవడం. ఇందులో చాలా డస్ట్ ఉంటుంది. అందుకని బాగా 2, 3 సార్లు కడిగి క్లీన్ చేసుకోండి. క్లీన్ చేసుకున్నాక తీసుకొని పక్కన పెట్టుకోవచ్చు. అండ్ ఇందులో మనం వాడే ఇంగ్రీడియెంట్స్ వచ్చేసి బెల్లం, కుంకుడుకాయలు అండ్ వాటర్. ఈ మూడిటితో మనం చేసుకోవచ్చు. సో, వీటి రేషియోస్ ఎలా తీసుకోవాలో నేను అది కూడా చెప్తాను. 1:3:10 రేషియోలో తీసుకోవాలి. అంటే మీ దగ్గర వేయింగ్ మెషిన్ ఉందనుకోండి, 1 లీటర్ వాటర్ తీసుకోండి. 100 గ్రామ్స్ 100 గ్రాముల బెల్లం, 300 గ్రాముల కుంకుడుకాయలు తీసుకోండి. అదే మా దగ్గర వేయింగ్ మెషిన్ అంటే కొత్తగా చేసే వాళ్ళ దగ్గర వేయింగ్ మెషిన్ లేకపోయినా, ఒక బౌల్ తీసుకుంటారు కదా! ఏదో ఒక బౌల్‌ని మెజర్‌మెంట్ కింద యూజ్ చేసుకోండి. సో, ఆ బౌల్‌లో ఒక పార్ట్ అంటే ఒక బౌల్ బెల్లం తీసుకోండి. 3 పార్ట్స్ అంటే 3 బౌల్స్ సేమ్ అదే కంటైనర్ నుంచి కుంకుడుకాయలు తీసుకుంటాం. అదే బౌల్ నుంచి 10 పార్ట్స్ అంటే 10% అంటే 10 రెట్లు మనం వాటర్‌నైతే తీసుకోవాలి. అంతే. ఇక్కడ నేను చూపించాను కదా బౌల్, ఆ బౌల్‌తో నేనైతే మెజర్ చేసుకున్నాను. సో, ఏ బయోఎంజైమ్ అన్నా చేసేటప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే, క్లీన్ కంటైనర్ తీసుకోవాలి, నీట్‌గా ఉండాలి. తర్వాత ప్లాస్టిక్ కంటైనర్ మాత్రమే తీసుకోండి. ఎందుకంటే ఈ ప్రాసెస్‌లో లోపల మైక్రోబ్స్ ఫార్మ్ అవుతాయి కదా! మంచి మైక్రోబ్ బ్యాక్టీరియా అన్నమాట. సో, అవి గ్యాసెస్ రిలీజ్ చేస్తాయి. సో, గ్లాస్ యూజ్ చేస్తే ఏంటంటే పగిలే ఛాన్సెస్ ఉంటాయి. సో, మనకి ఎంత ఎకో ఫ్రెండ్లీ అనుకున్నా సరే ప్లాస్టిక్ కంటైనర్‌ని మాత్రమే యూజ్ చేయాలి. తర్వాత పైన మనం ఫిల్ చేసినప్పుడు ఆ స్పేస్ అనేది కొంచెం ఇవ్వాలి. మరి పైన మూత వరకు కూడా మనం పెట్టకూడదు. ఓకే. అండ్ ఇది సన్‌లైట్‌లో కూడా పెట్టకూడదు. డార్క్ ప్లేస్‌లో అంటే సన్‌లైట్ తగలని చోట పెట్టాలి. తర్వాత తయారు చేసినప్పుడు లేబుల్ మాత్రం రాసుకోవడం మర్చిపోవద్దు. అంటే డేట్ ఆఫ్ ప్రిపరేషన్ అయితే ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది తయారవ్వడానికి మనకి 3 మంత్స్ టైం పడుతుంది. ఫస్ట్ టైం చేసే వాళ్ళకైతే 3 మంత్స్ పడుతుంది. తర్వాత ఇది రెడీ అయిపోతుంది. సో, ఇలా నేను ఈ కుంకుడుకాయలనైతే ఈ వాటర్‌లో వేసేసాను కదా! ఇవన్నీ నేను ప్రీ మెజర్ చేసుకున్నాను. మీకు వీడియోలో కూడా కనిపించే ఉంటది. అండ్ మనం బెల్లాన్ని ఎందుకు వేస్తున్నామంటే, ఇందులో ఫార్మ్ అయ్యే గుడ్ బ్యాక్టీరియాకి ఇది ఫుడ్ అన్నమాట. సో, ఆ బెల్లాన్ని ఫుడ్‌గా తీసుకుంటూ ఇవి గ్యాసెస్ రిలీజ్ చేస్తూ ఒక అద్భుతమైనటువంటి క్లీనింగ్ ఇంగ్రీడియెంట్‌ని మనకి రెడీ చేస్తది. సో, నేను ఈ వీడియోలో చూపించినట్టు ఇలా అయితే నేను లేబుల్ చేసుకున్నాను. లేబుల్ చేసుకున్నాక క్లీన్ ప్లాస్టిక్ కంటైనర్‌లో ఇంగ్రీడియెంట్స్ అంతా కూడా నేను వేసేస్తాను. తర్వాత ఇందులో మనం చేయకూడని పనులు అంటే ఏం చేయకూడదు బయోఎంజైమ్ అప్పుడు ఏంటంటే, కంటైనర్ క్లీన్‌గా ఉండాలి. తర్వాత రోజు అంటే ఒక 3 మంత్స్ టైం పడతదని చెప్పాను కదా! ఆ 3 మంత్స్‌లో ఫస్ట్ 1 మంత్ రోజు మనం మూత జస్ట్ లైట్‌గా ఓపెన్ చేసి మళ్ళీ వెంటనే క్లోజ్ చేయాలి. సో దట్ ఆ గ్యాసెస్ ఏమైనా ఉంటే అవన్నీ రిలీజ్ అయిపోతాయి. లేకపోతే ఏమవుతదంటే అవి గ్యాసెస్ ఎస్కేప్ అవ్వడానికి లేకుండా బిల్డప్ అయిపోయి ఒక్కసారిగా మనం సడెన్‌గా మూత ఓపెన్ చేసినప్పుడు పొంగే ఛాన్సెస్ ఉంటాయి. సో, ఇది మాత్రం మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఎలాంటి కంటామినేషన్ లేకుండా క్లీన్ కంటైనర్స్ మాత్రమే యూజ్ చేయండి. యుటెన్సిల్స్ కూడా క్లీన్‌గా ఉండాలి. తర్వాత డైరెక్ట్‌గా సన్‌లైట్‌లో పెట్టకూడదు. ఈ జాగ్రత్తలు పాటిస్తే సరిపోతుంది.
సో 3 మంత్స్‌లో మనకి బయోఎంజైమ్ అయితే రెడీ అయిపోతది. కానీ ఇంత 3 మంత్స్ నేను వెయిట్ చేయలేను, నాకు ఫాస్ట్‌గా ప్రాసెస్ కావాలి అంటే ఆల్రెడీ మీ దగ్గర బయోఎంజైమ్ కల్చర్ ఏదన్నా ఉంటే అది ఇందులో వేస్తే మనకి 45-60 డేస్‌లో బయోఎంజైమ్ రెడీ అయిపోతుంది. సో ఇట్స్ ఆల్ అబౌట్ పేషెన్స్. సో ఈ ప్రాసెస్‌ని మనం ఫాలో అయితే మనకి సోప్‌నెట్ బయోఎంజైమ్ రెడీ అయిపోతుంది. సో వన్స్ ఇది 3 మంత్స్ రెడీ అయిపోయాక మనం ఒకసారి దీన్ని ఫిల్టర్ చేసుకోవాలి. ఫిల్టర్ చేసుకున్నాక క్లియర్ లిక్విడ్ అయితే వస్తది కదా! అదే బయోఎంజైమ్. ఇప్పుడు నేనిక్కడ ఇమేజ్‌లో చూపిస్తున్నాను కదా! సో ఇలా రెడీ అవుతుంది. ఫిల్టర్ చేసుకోవాలి. ఫిల్టర్ చేసుకున్నాక దీన్ని మనం ఎలా యూజ్ చేయొచ్చంటే, సో మనం నార్మల్‌గా డిషెస్ క్లీన్ చేసుకుంటాం కదా! డిషెస్ క్లీన్ చేసుకున్నప్పుడు ఇది వేసుకొని డైరెక్ట్‌గా క్లీన్ చేసుకోవచ్చు. లేదా ఎప్పుడన్నా మనం మాపింగ్ పెట్టుకోవాలన్నా సరే కొద్దిగా ఒక 10 ఎంఎల్ అలా ఒక 1 లీటర్ వాటర్‌లో 10 ఎంఎల్ తీసుకొని మనం మాప్ చేసుకోవచ్చు. తర్వాత ఏదన్నా మన సర్ఫేస్ ఏదైనా క్లీన్ చేసుకోవాలంటే మాత్రం దీన్ని కొంచెం వాటర్‌లో డైల్యూట్ చేసుకొని క్లీన్ చేసుకోవచ్చు. స్టవ్స్ క్లీన్ చేసుకోవచ్చు. కౌంటర్ టాప్ క్లీన్ చేసుకోవచ్చు. అండ్ డిషెస్ కూడా వాష్ చేసుకోవచ్చు. అండ్ ఇవి లాండ్రీ డిటర్జెంట్ అంటే మన బట్టలు ఉతకడానికి కూడా మనం ఈ లిక్విడ్‌ని యూజ్ చేసుకోవచ్చు. ఇన్ని యూజెస్ ఉన్నాయి. ఇంకా చాలా చాలా విధాలుగా మనం అయితే యూజ్ చేసుకోవచ్చు. సో ఈ కుంకుడుకాయలో ఉన్న సెపనిన్స్ అని ఉంటాయి కదా! వీటి వల్ల మనకి ఫోమ్ ఫార్మ్ అవుతుంది. తర్వాత మంచి క్లీనింగ్ ఏజెంట్ కింద కూడా పనిచేస్తుంది. సో దీన్ని ఒక్కసారి మనం అలవాటు చేసుకున్నామంటే ఇక ఈ టాక్సిక్ క్లీనర్స్‌నైతే మనం యూజ్ చేయడం మానేస్తాము. హ్యాపీగా ఇంట్లోనే ఇవి తయారు చేసుకోవచ్చు. సో ఇదండి కంప్లీట్ డీటెయిల్స్ ఆఫ్ బయోఎంజైమ్. సో నా వీడియో గనుక మీకు నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కూడా నాకు కమెంట్స్‌లో చెప్పండి. నాకు తెలిసినంత వరకు నేను క్లియర్ చేయడానికి ట్రై చేస్తా. మరొక వీడియోతో మీ ముందుకొస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్. బై.